హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ నుంచి మాట్లాడుతున్నాను. షార్ట్ సర్విక్స్ అంటే ఏంటి, దానికి ప్రాబ్లమ్స్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటో అని కనుక్కుందాం. షార్ట్ సర్విక్స్ అంటే ముఖ్యంగా ఏంటి, సర్వైకల్ లెంత్ అంటే కింద చిన్న ఎంట్రీ, యూట్రైన్ ఎంట్రీని మనం సర్విక్స్ అంటాము. దాని లెంత్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. షార్ట్ సర్విక్స్ కి ప్రాబ్లం ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది ప్రీటర్మ్ 6th month లోనా 7th month లో అయినా టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సడన్ గా పెయిన్ ఆర్ పెయిన్లెస్ గా మొత్తం బేబీ బయటకు వచ్చి ఎక్స్పెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని షార్ట్ సర్విక్స్ వల్ల ఉండొచ్చు అనేది అంటాం. దీన్ని మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్ అనేది లేబుల్ చేస్తాం. యూజువల్ గా షార్ట్ సర్విక్స్ లో ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ప్రీవియస్ గా ఏమైనా హిస్టరీ ఆఫ్ ప్రీటర్మ్ 6th or 7th month లో అబార్షన్ అయిందంటే ఓకే, మళ్ళీ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంకా మిగతాది ఏంటి అంటే, స్కానింగ్ లో కూడా సీరియల్ రొటీన్ ప్రెగ్నెన్సీ స్కాన్స్ లో సర్వికల్ లెంత్ అనేది మెన్షన్ చేస్తారు. అది లెస్ దెన్ 2.5 centimeters ఉన్నట్లయితే మనం అప్పుడు ప్రొఫైలాక్టిక్ సర్వైకల్ స్టిచ్ అనేది వేస్తామంట. అంటే ముందుగానే మనము ఏం అవ్వకుండా స్టిచ్ అనేది వేసి దాన్ని గట్టిగా పెడతాం అనమాట సర్విక్స్ అనేది. థర్డ్ వన్ ఏంటి, ఏ రకంగా హిస్టరీ లేదు, ఇంకా ఏ ప్రాబ్లం లేదు ప్రీవియస్ ప్రీటర్మ్, కానీ కూడా ఎవరికి సస్పెక్ట్ చేయొచ్చు మనకి సర్విక్స్ షార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటే, యూట్రైన్ అనామలీస్ అంటే నార్మల్ గా యూట్రస్ అనేది ఒక్కటే ఉంటుంది, కానీ డ్యూరింగ్ ది గ్రోత్ అది డెవలప్మెంటల్ స్టేజ్ అప్పుడు రెండుగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 2 యూట్రైస్ ఆర్ కిడ్నీ ఏమన్నా కిందికి డిసెండెడ్ కిడ్నీస్, ఇవన్నిటిని ఏమన్నా ఉంది వాళ్ళకి స్కాన్ లో ముందే తెలిసినట్లు అయితే కూడా వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలో మనము 3rd month తర్వాత స్టిచ్ వేస్తే చాలా చాలా ఉపయోగం అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే, పీసీఓ సివియర్ స్టేజ్ పీసీఓ వాళ్ళకి కొద్ది వరకు యూట్రైన్ మస్కులేచర్ అనేది కొద్దిగా వీక్ ఉంటుంది అనమాట, బికాస్ ఆఫ్ లో ఈస్ట్రోజన్. వీళ్ళలో కూడా మనము ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సర్వైకల్ స్టిచ్ వేస్తే చాలా చాలా మంచిది. దీని నుంచి ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.